చల్లాచెదరైపోతారు వీళ్ళందరూ. ఈ ఇశ్రాయేలు అనే ఒక జాతి, అంటే బైబిల్ దేవుడు స్పెషల్ గా ఎన్నుకున్నటువంటి జాతికి ఎన్ని కష్టాలు చూడండి. ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ తిప్పలని వాళ్ళకి అక్కడ ఉంటే హాయిగా బతికేవాళ్ళేమో. అవును సార్. తర్వాత ఇట్లా చల్లాచెదరైపోయిన తర్వాత వీళ్ళకి ఒక ప్రవక్తల పరంపర ఉంది కదా, నాకు దేవుడు మాట్లాడతాడు, నాతో అన్ని విషయాలు చెప్తాడు, నేను దేవుడికి ప్రతినిధిని, మీ అందరికీ నేను దేవుడు చెప్పిన విషయాలు చెప్తానని చెప్పి కొంతమంది ప్రవక్తలు వస్తారు కదా. వీళ్ళందరూ ఈ చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీల్లో ఒక మానసిక స్థైర్యాన్ని నింపడానికి ఏం చేసేవాళ్ళు అంటే, బాధపడకండి, ఈ శ్రమలన్నీ కూడా మనకి తాత్కాలికమే, మన కోసం మన దేవుడు ఒక రక్షకుడిని పంపబోతున్నాడు, అతను వచ్చి ఈ చల్లా చెదిరైపోయినటువంటి మన యూదు జాతి అంతటిని, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే మన యూదులందరినీ కలిపి ఒక రాజ్యంగా చేసి అన్యుల దాస్యం నుంచి, బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఒక రక్షకుడిని పంపిస్తాడు మన కోసం అని చెప్పి వీళ్ళందరూ ప్రవచనాలు చెప్తారు. అంటే వీళ్ళందరికీ కూడా ఒక మానసిక ధైర్యం కోసం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇట్లా కొన్ని తరాలు గడిచిపోతుంది, వీళ్ళు చెప్తానే ఉన్నారు, కొన్ని తరాలు గడిచిపోతా ఉన్నాయి. అయితే ఇట్లాంటి టైంలో యేసు పుట్టాడు. యేసు పుట్టి కాస్త పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్యను నేనే, ఆ రక్షకుడిని నేనే అని చెప్పుకున్నాడు. ఎదవ తెలివితేటలు చూపించుకే. అంటే ఈ పాత నిబంధనలో ఈ ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాల ప్రకారం నిజంగా యేసే కనుక ఆ మెస్సయ్య అయితే ఏం జరగాలి? చూడరా అనవసరమైన విడిపోయిన యూదులందరినీ, ఇశ్రాయేలీలందరినీ కలపడానికి ఒక రాజు వస్తాడు, ఆ రాజు పాలనలో మీరందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఉంటుంది కదా. అంటే యేసు చెప్పుకున్నాడు నేనే ఆ రాజునని చెప్పి. ఒకవేళ యేసు చెప్పినట్లుగా నిజంగా పాత నిబంధనలో ఉన్న మెస్సయ్య రాజు ఈయనే అయితే ఏం జరగాలి? అది ఒక రాజ్యం అవ్వాలి, మిగతా వాళ్ళ ఇశ్రాయేలీలందరినీ ఒక దగ్గర ఆ రాజ్యంలోకి తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఆయన పాలించాలి, వాళ్ళని సంతోషంగా ఉంచాలి, వాళ్ళ ఒక రాజ్యాన్ని ఏర్పరచాలి కదా. కానీ ఏం జరిగింది? అదే యూదులు ఈయన కొట్టి చంపేశారు.